మహాభారతంలో ప్రతి పాత్ర ఒక అద్భుతం. ఎవ్వరూ తక్కువ కాదు. కష్టాల కడలి గురించి చెప్పాలి అంటే రెండు సారాంశాలు గుర్తొస్తూ ఉంటాయి. ఒకటి మాయాజూదంలో ఓడిపోయిన తర్వాత పాండవులు గడిపిన జీవితం. రెండోది కర్ణుడి పూర్తి జీవితం. పాండవులు ధర్మపక్షాన ఉండి పోరాడగలిగారు, కానీ కర్ణుడు మాత్రం ధర్మపక్షాన నిలిచే అవకాశం వచ్చినా కూడా అతని పరిస్థితులు అతని అధర్మం వైపున నిలబడేలా చేశాయి. అసలు కర్ణుడు ఎందుకని అధర్మం వైపున ఉన్నాడు? కర్ణుడికి వచ్చిన అవమానాలు ఏంటి? మహాభారతంలో కర్ణుడి గురించి పూర్తి విషయాలు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తే కర్ణుడి పాత్ర ఏంటో మీకు క్లియర్గా అర్థమవుతుంది. దయచేసి ఈ వీడియోను చివరి దాకా చూసి మీ సపోర్ట్గా జస్ట్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి చాలు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కర్ణుడు దాన గుణం కలవాడు, వీర గుణం కలవాడు, శూరుడిగా ప్రకాశించిన వాడు. అందుకనే దానవీర శూర కర్ణుడిగా పేరు పొందాడు. కర్ణుడిని కన్నది కుంతీదేవి. దుర్వాసుడికిచ్చిన వరాన్ని పరీక్షించి సూర్యుని వల్ల కర్ణుడిని కన్నది. పెళ్లి చేసుకోకుండా బిడ్డను కనడం వల్ల కర్ణుడిని గంగలో వదిలేసింది. అప్పుడు కర్ణుడు అతిరథులు రాధ అనే దంపతులకు దొరుకుతాడు. వాళ్ళు కర్ణుడిని ఎంతో ప్రేమతో పెంచారు అండ్ చాలా గొప్పగా పెంచారు. కర్ణుడిని తల్లి అతన్ని ఎంతగా ప్రేమగా పెంచిందో అతను మాటి మాటికి గుర్తు చేసుకునేవాడు. తన సామర్థ్యంతోనూ అతను అంగరాజు అయ్యాడు. అతనికి ఒక పెద్ద పదవి, రాజభవనంలో ఒక స్థానాన్ని కూడా కల్పించారు. అనేక విధాలుగా అతను మహారాజుకు కుడిభుజం లాంటివాడు. దుర్యోధనుడు ఆయన నుంచి సలహాలు తీసుకునేవాడు. కర్ణుడిని జీవితాన్ని చూస్తే ఒక రతికుని కొడుకు రాజయ్యాడు. నిజానికి ఆయన ఎంతో సంతోషంగా ఉండాలి. నీళ్ల మీద తేలుతూ వచ్చిన ఒక బిడ్డ మహారాజుగా ఎదిగాడు. ఇది ఒక అద్భుతమైన విషయం. ఇవన్నీ జరిగినా కూడా ఆయనకు ఒక బాధనే మిగిలిపోయింది. కర్ణుడు గొప్పవాడు కావాలనుకున్న అత్యాశ వల్ల ఎక్కడికి వెళ్ళినా ప్రజలు సూతుడు లేదా తక్కువ జాతి అనేవారు. అతని జీవితం అంతా ఈ బాధతోనే ఉండేది. సో ఈ పగనే మహాభారతంలో ఒక అద్భుతమైన వ్యక్తిగా, నీచమైన వికృతమైన వ్యక్తిగా తయారు చేసింది. కర్ణుని విషయంలో చాలా విషాదాలు వచ్చాయి. కర్ణుని జీవితంలో విషాదాలు, త్యాగాలు ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి. ఆయన నిరంతరం తన బుద్ధిని ప్రదర్శించేవాడు, కానీ దానివల్ల ఏ ఫలితం కూడా రాలేకపోయింది. ఎందుకంటే తాను కానిది చివరికి సమాజంలోనైనా తను అవ్వాలని కోరుకునేవాడు. కర్ణుడు సూర్య తేజస్సుతో సహజ కవచ కుండలలో పుట్టాడు. అందుకే కర్ణుడయ్యాడు. సూతకులపు వాడిగా కర్ణునికి ధనుర్విద్యను నేర్పిన బ్రాహ్మణుడికి అబద్ధం చెప్పినందుకు నేర్పిన విద్య మిగల్లేదు. పరశురాముడు కర్ణుడి ఒడిలో తలపెట్టుకొని నిద్రిస్తున్న సమయంలో కర్ణుడి తొడ మీదికి ఓ కీటకం ఎక్కింది. రక్తం స్రవరిస్తున్న గురువు గారు లేస్తారని ఓపిక పట్టాడు. పరశురాముడు లేచి సహనం వల్ల బ్రాహ్మణుడివి కాదని గ్రహించి అసలు విషయం తెలుసుకొని శపించాడు. అవసరం వచ్చినప్పుడు నువ్వు నేర్చుకున్న విద్య నీకు జ్ఞాపకం రాదని శపించాడు. ఒకసారి కృష్ణుడు శాంతి కోసం వచ్చినప్పుడు కర్ణునితో నీకు నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు? యథార్థం ఇది కాదు. మీ తల్లిదండ్రుల గురించి నువ్వు ముందుగా తెలుసుకో. కుంతీదేవి నీ తల్లి, సూర్యదేవుడు నీ తండ్రి అని చెప్పాడు. ఈ విషయాన్ని విన్న కర్ణుడు తట్టుకోలేక ఒక్కసారిగా విలపించాడు. అసలు తాను ఎవరో, ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అతను సహజంగా లేనప్పటికీ 5 పాండవుల పట్ల ద్వేహాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించాడు. అసలు కర్ణుడు మంచివాడా చెడ్డవాడా అన్న విషయానికి వస్తే ఎవరు మంచి ఎవరు చెడ్డ అని అస్తిత్వం తీర్మానించదు. సామాజిక పరిస్థితులే మానవుణ్ణి మంచి చెడ్డగా మారుస్తాయి. మనుషులే మిమ్మల్ని మంచి చెడ్డగా నిర్ణయించడానికి ప్రయత్నిస్తాయి. ఇది మంచిది, ఇంకొకటి మంచిది కాదు అని ఎక్కడ కూడా రాయలేదు. కాబట్టి అస్తిత్వం తీర్మానించదు. కర్ణుని అభిమానులు ఆయన అన్ని కష్టాలు పడటం. మనం ఎప్పుడైనా సరైన పనులు చెయ్యకపోతే సరైన న్యాయం జరగదు. మానవ మేధస్సుకు విలువ ఉండదు. మనం తప్పుడు పనులు చేసినా మనకు మంచి జరిగితే జీవితంలో ఏ విలువకు విలువ ఉండదు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఇంకా కర్ణుని గురించి క్లియర్గా కావాలంటే కామెంట్లో చెప్పండి. అంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. వీడియోకి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.